దగ్గర ఉన్న వదినమ్మ దగ్గర ఉండడు, వెళ్ళాడు. కానీ మాట్లాడుతుండొచ్చు కాల్, కానీ వెళ్ళాడు. ఎందుకంటే ఫుల్ బిజీ అన్నయ్య. అవును, బిజీ. పర్సనల్గా బిజినెస్ చేస్తున్నాడు కదా ఈ మధ్య, బిజీ. అంతకుముందు డ్యూటీలో ఉన్నప్పుడు అంత బిజీ ఉండేవాడు కాదు, కానీ ఈ మధ్య బిజినెస్ పెట్టేసి ఫుల్ బిజీ అయిపోయాడు పర్సన్. అనుగాడు ఏడబోయాడు. అను రాలేదు, విజ్జి రాలేదు. మా కుమారి ఇంకో 2 ఛానళ్ళతోటి, ఇంకో 2 ఆ లైక్ ఇవ్వచ్చు కదా కుమారి. రెడ్డమ్మ ఛానల్ తోటి, దేదీప్య ఛానల్ తోటి, మహేష్ ఛానల్ తోటి లైక్లు ఇవ్వు, సబ్స్క్రైబ్లు, లైక్లు. అట్లానే ఉండాలి కదా అమ్మ మరి. అవునవును. దీపిక అక్క రాలేదు. అవును, దీపిక ఎందుకు రాలేదు? ఫోన్ చేద్దామా? ఇవాళ పొద్దున ఫోన్ చేసింది, అప్పుడే నేను బిజీ, ఫోన్ వేరే ఫోన్ వచ్చింది. నువ్వు ఫేస్బుక్లో ఎట్లా పోస్ట్ చేస్తున్నావు కుమారి? నాకు పోస్ట్ చేయరాదు. ఫేస్బుక్లో ఎట్లా పోస్ట్ చేస్తున్నావు? రింగ్ అవుతుంది, బిజీ ఉంది. రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. మా అబ్బాయి ఏడవేండో, మా అబ్బాయికి ఒకసారి ఫోన్ చేద్దాం. ఈ సోల్జర్కి ఓటమి అనేది తెలియదు స్వప్న చెల్లమ్మ. ఒకవేళ ఓటమి వచ్చినా ధైర్యంగా ఆహ్వానిస్తాను, కానీ ఆ ఓటమి కూడా మమ్మల్ని చూసి భయపడి వెళ్ళిపోతుంది స్వప్న చెల్లమ్మ. కానీ చెల్ల మీద ప్రేమతో ఓడిపోతాను. అలాగే అన్నయ్య, అలాగే ఓడిపోవాలి మరి, చెల్లెలు కదా ఇక్కడ ఎంతైనా. అంతే అంతే. దీపిక అక్క ఏమన్నా పని ఉందేమోరా, అందుకే రాలేదేమో. ఏందో ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. డాడీ రాలేదా? రాలేదు రాలేదు, బయటకు వెళ్ళిపోయాడు నాన్న. టెన్ మెంబర్స్ చూస్తున్నారు. హైడ్లో ఉండకండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. పవన చెల్లమ్మ హాయ్ అంటున్నాడు. హాయ్ మహాలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీమాత్రి నమః, శుభ మధ్యాహ్నం. బాగున్నావా? భోజనం చేసావా? ఎలా ఉన్నావు అంటున్నాడు. హాయ్ అన్నయ్య అంటుంది భావన. సెవెంటీన్త్ లైక్, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. బాగున్నారా అన్నయ్య అంటుంది. లంచ్ అయిపోయిందండి. ఏం స్పెషల్ చేసావురా? ఇప్పుడు కనపడ్డానా భావన చెల్లమ్మ అంటున్నాడు. జిమ్కి వెళ్ళేసి వచ్చావా బేటా? మనసున ఉన్నది చెప్పాలనున్నది. అమ్మ జిమ్కి వెళ్తున్నా కదా, 3 డేస్ పెయిన్స్ ఫుల్ ఉండే, కానీ ఇప్పుడు పెయిన్స్ పోయినాయి, తగ్గిపోతాయి నాన్న. ఒక 2-3 డేస్ ఉంటాయి, తర్వాత నార్మల్ వస్తాయి, నార్మల్ అయిపోతుంది. కళ్ళు మండుతున్నాయి. లైవ్ పెట్టేసి పడుకుంటా నేను 1/2 అవర్. బ్లూ ఇవ్వరా చెల్లమ్మ? బ్లూ ఇవ్వా? నాకేంది, నేను ఇవ్వా. బ్లూ తీసేసుకోమంటారు, బ్లూ ఇవ్వమంటారు. చూడు చూడు. మరి రెడ్డమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? పిన్నైడి ఛానల్ అన్నయ్య, పిన్నైడి ఛానల్ చేసుకోండి, రెడ్డమ్మ ఛానల్ చేసుకోండి, శ్రీ మహాలక్ష్మి ఛానల్ చేసుకోండి అన్నయ్య. వీళ్ళందరికీ నా తరపున మీరు గిఫ్ట్లు ఇవ్వండి. అలాగే పైన ఒక అమ్మాయి వచ్చింది, పేరు మర్చిపోయినాను, పూజ అని వచ్చింది. వీళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వండి అన్నయ్య. వీళ్ళందరికీ ఇవ్వండి, మీ తరపున సపోర్ట్ చేయండి.